వెల్కమ్ బ్యాక్ టు పద్దు ఎక్స్ప్రెస్. ఈరోజు స్టఫ్డ్ మిరపకాయలు సాంబార్లోకి, పప్పుల్లోకి, పెరుగులోకి అన్నింటిలో నంచుకునే మిరపకాయలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్లో కొంచెం వేరుశెనగ గుళ్ళు, కొంచెం ఉప్పు వేసుకొని బరగ్గా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిరపకాయలు బాగా క్లీన్ చేసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. మనం బజ్జీలకి ఎలా పెట్టుకుంటాం అలా నిలువుగా ఒక ఘాటు పెట్టుకొని అన్నిట్లో ఇప్పుడు ఈ పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పౌడర్ని వీటిలో స్టఫ్ చేసుకోవాలి. వేరుశనగపప్పు హెల్త్కి కూడా చాలా మంచిది కదా, దీనిలో ఇలాగ అన్నిట్లో కూడా ఇలా స్టఫ్ చేసి రెడీ చేసుకోవాలి. చూడండి, మొత్తం ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత చక్కగా వీటిని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో కొంచెం 1 స్పూన్ 2 స్పూన్లు ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు వేసుకొని వీటిని దానిలో వేసుకొని చక్కగా మూత పెట్టి మగ్గిన తర్వాత మళ్ళీ రెండో వైపు కూడా తిప్పుకొని అన్ని వైపులా తిప్పుకుంటూ ఇలాగ కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకుంటే చక్కగా ఎంతో టేస్టీగా ఉండే స్టఫ్డ్ మిరపకాయలు రెడీ. దేనిలోకైనా పులిహోరలో నంచుకోవడం చాలా బాగుంటుంది. నా యూట్యూబ్ ఛానల్లో డీటెయిల్స్ ఉన్నాయి, చూడండి. బాయ్.